త్వరగా వాటిలోకి వెళ్దాం. ఆదికాండము 7వ అధ్యాయం తీసి పెట్టుకోండి అమ్మా. ఫోన్ వస్తుంది ఎవరు సైలెంట్. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 7వ అధ్యాయం. బైబిల్ తప్పకుండా తెరవండి అమ్మా. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతులను చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. హల్లెలూయా. మొదటిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు కృతజ్ఞ స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ లేఖన భాగాన్ని మాకు గురించిన ప్రతి బిడ్డకి ప్రభా ఆత్మీయ ఆహారంగా పంచండి. అయా అల్పులమైనప్పటికీ ప్రభా మమ్మల్ని ఎంచుకుని ఏర్పాటు చేసుకొని ఎన్నుకొని నిలబెట్టి ఉన్నాం. ఏ బిడ్డ ఏ అవస్థ వచ్చిందో ప్రభా, ఏ శ్రమలో, ఏ ఇరుకు ఇబ్బందులో, ఏ సమస్యలతో ఉన్నారో, ఏ కుటుంబం ఏ స్థితిలో ఉందో సమస్తం ఎరిగిన దేవుడు నీవే గనక, నువ్వు చూసే దేవుడు గనక ప్రభా ఈ రాత్రికాల సమయంలో ముఖాముఖిగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని నోవాహును మా ముందు పెట్టావు ప్రభా. నోవాహు జీవితంలో ఆయన ఏం చేసి ఉన్నాడో మేము కూడా ఆ విధంగా చేసి అయా ఈ లోకంలో ఉపద్రవాలన్నింటిలో కూడా కాపాడబడే కృప మాకు దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ వాక్యంలో యెహోవా అంటున్నారు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడైన చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఎందుకని ఈ మాట చెప్పారు ఆయన? ఈ తరము వారిలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్ఆర్పేట ప్రాంతంలో మనం నివసిస్తున్నాం కదా, ఈ జనరేషన్లో నువ్వు నీతిమంతుడిగా చూచాను అని మనల్ని చూసి ఎప్పుడైనా దేవుడు చెప్పగలడా? ఆ తరములో దేవుడు నోవాహును చూశాడంటే నోవాహు కృప పొందిన వ్యక్తి, నోవాహు నిందారహితంగా జీవించిన వ్యక్తి. లోకమంతా కూడా చెడిపోయి ఉన్నప్పటికీ కూడా, లోక ప్రజలందరూ కూడా మార్గం తప్పినప్పుడు ఉన్నప్పుడు కూడా, లోకమంతా కూడా దేవుడికి ఇష్టకరమైన మార్గంగా కాకుండా దేవుడికి ఆయాసకరంగా బ్రతుకుతున్న ఆ జనాంగములన్నింటి మధ్య కూడా నోవాహు నీతిమంతుడిగా బతికాడంట. చాలా మంది అంటారు, ఏమండి వాళ్ళు అట్లా ఉన్నారు, మేము ఇట్లా ఉన్నామండి, వాళ్ళు సరిగ్గా లేరు, వీరు సరిగ్గా లేరు, మేము ఎలా ఉంటామంటారు. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఒకసారి చూడండి అమ్మ. 11 చదువు అమ్మా. 9, 10, 11 చదువు. నోవాహు కాదమ్మా 8 చదువు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడైను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. షేము, హాము, యాపెదు 3 కుమారులు నోవాహు కనెను. భూలోకము దేవుని చెడిపోయి ఉండెను. భూలోకము బలత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకము చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండేది. ఇక దేవుడు వాక్యం సర్వీస్ ఎలా ఉందంటే, లోకమంతా నోవాహు కాలం ఎలా ఉందో ఇప్పుడు ఈ కాలంలో కూడా అలాగే ఉంది. అందుకే గొప్ప గొప్ప ప్రళయాలు, సునామీలు, భూకంపాలు, కరువులు, తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయంటే నోవాహు తరములో కూడా విచ్చలవిడిగా జీవించారు. దేవుడంటే భయము లేని జీవితం జీవించారు. దేవుడంటే ఏ మాత్రం భక్తి లేని జీవితం జీవించారు. దేవుడంటే ఏ మాత్రం కూడా లెక్కలేనితనంగా జీవించారు. కాబట్టి వాళ్ళని చూసి 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 తట్టుకోలేక దేవుడు జలప్రయాన్ని కురిపిస్తే సమస్త జీవరాశి నేను తుడిచేస్తాను అని అనుకున్నప్పుడు ఎవరు ఉన్నారని చూస్తే నోవాహు ఒక్కడు కనిపించాడంట. అంత లక్షల మందిలో ఆ నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా దేవుడు చూచాడంట. ఇక్కడ చాలా మంది నేను ఏం చేసినా నన్ను చూసేవారు ఉన్నారా, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసేవారు ఉన్నారా, లేకపోతే నేను ఎంత బాధపడుతున్నాను దేవుడు చూస్తున్నాడా, నేను ఎంత కష్టపడుతున్నాను దేవుడు చూస్తున్నాడా, ఎంత శ్రమలో ఎంత అవమాన నిందల్లో హీనంగా చూస్తున్నారే నన్ను దేవుడు చూస్తున్నాడా అని ఒకవేళ మీరు అనుకుంటే దేవుడు చూచుచున్న దేవుడు ఆయన. నీ శ్రమని, నీ నిందని, నీ అవమానాన్ని, నీ యొక్క చెప్పుకోలేని సమస్యని కూడా చూచే దేవుడు ఆయన. ఉదాహరణకి లేయా చూడండి ఒకసారి. ఆదికాండం 29:32 తరగదు. ఆదికాండము 29 నాకు పక్క బైబిల్ ఇందులో నాకే రావట్లేదు. చూపమ్మా. యాకోబు రాహేలు కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలు బహుగా ప్రేమించి అతను మరి 7 ఏళ్ళు కొలువు చేసింది. లేయా దేశించబడ్డ యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. హల్లెలూయా. దేవుడు నీ శ్రమను చూస్తున్నాడు. యాకోబుకి 2 భార్యలు,
రాహేలు మరి లేయ మొదటి భార్య, రాహేలు రెండో భార్య. కానీ రాహేలు మీద ఉన్న ప్రేమతో లేయాని పక్కన పెట్టేశాడు. రాహేల్ని అపరిమితంగా ప్రేమిస్తున్నాడే కానీ లేయాని ఏమాత్రం పట్టించుకోవట్ల. అలాంటి సమయంలో చెదరించుకున్న లేయాని, అసహించుకున్న లేయాని, ఏ మాత్రం కూడా భర్త లెక్క చేయనటువంటి లేయాని ఎవరు చూసారు తెలుసా? దేవుడు చూచాడు. ఈ రోజుల కుటుంబంలో కొంతమంది లెక్కలేని తనమైన స్త్రీలు ఉన్నారు. భర్తలు ఏమాత్రం పట్టించుకోని స్త్రీలు ఉన్నారు. ఎంత కష్టపడినా, ఇంట్లో ఎంత సంపాదించినా నువ్వేం చేస్తావని పూచుక పొలతో తీసే స్త్రీలు ఎంతో మంది బాధపడి వస్తున్నారు. అలాంటి వారిని చూసి దేవుడు చెప్తున్నాడు, నీ శ్రమని దేవుడు చూస్తున్నాడు, నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. లేయా శ్రమని దేవుడు చూచాడు. లేయా దశించబడ్డ దేవుడు చూచాడు. రాహేలు ఎంత తిరుగుతున్నాడు. రాహేలు ఐ లవ్ యూ అన్నాడు కానీ లేయాలు ఏమాత్రమా పట్టించుకోవట్లే. కానీ దేవుడు చూసి లేయా గర్భఫలాన్ని తెరిచాడు, రాహేలు గర్భఫలాన్ని మూసేశాడు. దేవుడు చూసే దేవుడండి. మీ శ్రమని, మీ బాధని, మీ కష్టాన్ని చూసే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఫరో దగ్గర ఐగుప్తు దేశంలో పెట్టి చాకరీ చేస్తున్నప్పుడు 450 సంవత్సరాలు బానిసత్వంలో పెట్టి పనులు చేస్తున్నప్పుడు ఈ బాధ మేము భరించలేము, ఈ పనులు మేము చేయలేము, ఇంత కఠినమైన పని మేము చేయలేకపోతున్నామని ఎంతగానో కన్నీరు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చినప్పుడు దేవుడు వాళ్ళు చూశాడు. వాళ్ళ బాధను దేవుడు చూశాడు. హల్లెలూయా. ఈ రోజున ఒకవేళ యజమానుడు మీకు కష్టం కలిగించవచ్చు, పెట్టి చాకరీ చేయించుకోవచ్చు, జీతం తక్కువగా ఇవ్వచ్చు, లేదా ఇంటిని బాధి కూర్చుని మీరు ఒక్కళ్ళే కష్టపడుతూ ఉండొచ్చు. కానీ మీ బాధని, మీ శ్రమని, మీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. చూసి ఊరుకోడైనా నీకు ఆశీర్వాదాన్ని దయచేసే ఆశీర్వాదాన్ని దయచేసే దేవుడు. లేయా శ్రమను చూసి ఏం చేశాడు? గర్భాన్ని తెరిచాడు. నువ్వు ఆమె ప్రేమిస్తావా, ద్వేషిస్తావా? నేను చూడు, లేయా నేను ప్రేమించి గర్భఫలం ఇస్తున్నా అని చెప్పి రాహేల్ గర్భాన్ని మూసేసి లేయా గర్భాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో వేదన పడుతున్నప్పుడు, నిట్టూరు ఇచ్చినప్పుడు ఆకాశమందున దేవుడికి అమ్మరా వెళ్ళిందంటే, నేను తట్టుకోలేను ప్రభువా, ఈ కష్టం నేను తట్టుకోలేను, ఈ బాధ నేను తట్టుకోలేను, ఈ కుటుంబం నా వల్ల కాదు, ఎంత చేసినా ఇంతే, ఎంత సంపాదించినా ఇంతే, ఎంతగా చూసినా ఇంతే, ఏ మాత్రం లెక్కలేంతనంగా ఉంది అని బాధపడుతున్నా నీతో దేవుడు చెప్తున్నాడు. ఆయన నీ శ్రమని చూస్తున్నాడు, నీ కష్టాన్ని, నీ బాధని, నీ కన్నీరుని చూచుచున్న దేవుడు. ఆయనను గుర్తుపెట్టుకోండి. రెండోది, ఆయన చూసే దేవుడు, శ్రమని వ్యాధి చూసే దేవుడు కాదు, మన రహస్య పాపాలను కూడా దేవుడు చూసే దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఆదికాండము 4వ అధ్యాయం తీయండమ్మా. ఆదికాండము 4వ అధ్యాయం. నేను ఇంకా వాక్యంలో ముందుకు వెళ్తున్నానమ్మా, మీకు అర్థంలో చెప్తున్నాను. 4వ అధ్యాయము 8వ వచనం. 4:8. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి చంపారు. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు నేను ఎరగను, నా తమ్ముడికి నేను కావలి వాడినా అని అనెను. నేను చెప్పొచ్చేది ఏంటమ్మా, దేవుడు నీతిమంతుల్ని చూస్తాడు, అవినీతిమంతులు కూడా చూస్తాడు. ఆ తరములో భూలోకం అంతా చెడిపోయినప్పుడు నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనపడ్డాడంట. ఈ తరములో నువ్వు ఎంతమంది చుట్టుపక్కల చెడు ప్రజలు ఉన్నా, చెడు వ్యసనాలు ఉన్నా, దుర్మార్గంగా కనపడుతున్నా, నువ్వు మాత్రం పవిత్రంగా జీవించాలి, నువ్వు మాత్రం దేవుడి యొక్క నీతిగా బ్రతకాలి. ఎందుకంటే దేవుడు నన్ను చూచే దేవుడు, కళ్ళు మూసుకునేది కాదు, ఆయన చూచే దేవుడు. హల్లెలూయా. ఇక్కడ మరి కయీను హేబేలు ఇద్దరు అర్పణ తీసుకొచ్చారు. హేబేలు అర్పణ శ్రేష్టమైన ఇచ్చింది, అంగీకరించాడు. కయీను అర్పణ అంగీకరించలేదు. వెంటనే కయీనుకు కోపం వచ్చి లోపల అసూయపడి తన తమ్ముడైన హేబేలు చంపేశాడు. ఎవరికి తెలియకుండా పొలంలో చంపేశాడు, రహస్యంగా చంపేశాడు. కానీ హేబేలు రక్తము ఆకాశానికి మొరపెట్టినప్పుడు కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడుగుతున్నాడు. అంటే నేను చెప్పొచ్చునండి సార్, మనం చేస్తే మంచి చూస్తాడు, మనం చేసే చెడు కార్యాలను కూడా దేవుడు చూస్తాడు. భయము లేని భక్తి ఎప్పుడు చేయకూడదు. భయము ఉండాలి, భక్తి ఉండాలి. కొంతమంది భయం ఉండదు, అంటే భక్తి ఉండదు. అంటే దేవుడు అంటే చాలా ఇష్టం అండి. యేసయ్యా 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 అంటారు, కానీ టయానికి ఎవరు తెచ్చుకోరు. టయానికి మాత్రం ఆరంభానికి చర్చకెవరు వెళ్ళరు. భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. నా దేవుని సన్నిధిలో ముందుగా నేను వెళ్ళాలి, 10 నిమిషాలు ముందే కూర్చోవాలి, ఇగో పాటలు ఆరంభిస్తున్నారేమో వాక్యాన్ని ఇగో ముందుగానే వెళ్ళాలి అని అనుకోవాలి. కానీ వాక్యాన్ని పాటలు అయిపోయినాయి, 2వ రికార్డు 3వ రికార్డు అయిపోయిందిగా, సాక్ష్యాలు అయిపోయినాయిగా, వాక్యానికి వెళ్తాను అని చెప్పి అనుకునే చాలా మంది ఉన్నారు. అదే భయము లేని భక్తి అంటే. దేవుడి పట్ల భయము ఉండాలి,
భక్తి ఉండాలి. కొంతమంది దేవుడు అంటే భయం ఉంటుంది, అమ్మో దేవుడు చూస్తున్నాడు అనిపిస్తుంది, కానీ భక్తి ఉండదు వాళ్ళకి. కానీ భయభక్తులు కలిగారు ఆ దేవుడు చూస్తూ ఉంటాడు. ఇక ఈ తరములో నోవాహును చూశాడు. దావీదు ఒక రోజున సాక్షి చెప్పుకునే టైం సరిపోతుంది కాబట్టి దావీదు దేవుడు నాతన్ ప్రభు ఎత్తేసి, నువ్వు రహస్యంగా పాపం చేసావురా, ఎవరో చూడట్లేదని రహస్యంగా నువ్వు పశుపతి తెచ్చుకుని పాపం చేసావు, కానీ దేవుడు చూశాడు, నువ్వు రహస్యంగా చేసిన దానికి నీకు బహిరంగంగా శిక్ష వేస్తాడని చెప్పాడు. ఆ శిక్ష నేను 10 మందిలో ఇప్పుడు చెప్పలేను, కానీ సంఘంలో చెప్తాను వివరంగా. కానీ చెప్తున్నా, ఒక తప్పుకి తన బిడ్డ చనిపోయింది, తన కుటుంబమే అల్లకల్లోలం అయిపోయింది. రహస్యంగా చేసిన పాపం, చీకట్లో చేసిన పాపం ఎవరు చూస్తారనుకుంటావేమో, చూచుచున్న దేవుడు ఆయన, చూచుచున్న దేవుడు. ఏ సందులు గొంతులు బారుతాయి, బారులో గ్లాసులు పోస్తుంటే ఆయన చూస్తాడు, ఎక్కడెక్కడ తిరిగి ఆయన చూస్తాడు. ఆయనకు మరుగైందంటూ ఏమీ లేదు. అందుకే ఆ తరములో భూలోకమందు చెడిపోయినా, భూలోకమందు నాశనానికి వెళ్ళిపోతున్నా, ఎంతగా బలత్కారంగా నిండిపోయినా, కామ క్రోధ మలమత్సరాలతో మద్యంతో వికారంగా ఉన్న ప్రజల మధ్య నోవాహు నీతిమంతుడిగా బతికాడంట. ఏంటంటే మీరు ఎట్లా ఉన్నారంటే, మా చుట్టుపక్కల అందరూ అలాంటిలేనండి, అందుకే మేము కూడా ఎట్లా అయిపోయాం. అది తప్పు. నీ చుట్టుపక్కల అయినా, నువ్వు ఎన్నో పేటలో అయినా, నువ్వు ఎన్నో ప్రాంతంలో అయినా, దేవుని కొరకు నువ్వు ఒక్క దాన్ని బ్రతికినా సరే నిన్ను బట్టి నీ పేటను ఆశ్రయిస్తాడు. నువ్వు చేసే ప్రార్థన బట్టి నీ చుట్టుపక్కల ఆశ్రయిస్తాడు. అంతేగాని వాళ్ళలో కలిసిపోమని కాదు. ఎందుకమ్మా నువ్వు మాట్లాడుతున్నావు, వాళ్ళు అన్నిటి కదా, నువ్వు మనం దేవుడు నమ్ముకున్న వారం కదా, అలా ఉండకూడదంటే నేను ఊరుకోరండి, రెచ్చిపోతానే ఉంటారు, నేను కూడా రెచ్చిపోతాను. నో, నీతిమంతుడు అంటే దేవుని చూసే నీతి మనకు కావాలి. అన్యుల వల్ల మనం జీవించకూడదు అని దేవుడు చెప్తున్నాడు. ఇతరుల వల్ల మనము జీవించకూడదు. క్రైస్తవుడు అంటే ప్రత్యేకించబడిన వాడు. క్రైస్తవుడు అంటే విలువ తెలియదని చాలా మందికి. నేను క్రైస్తవుని చెప్పుకుంటాను, కానీ క్రైస్తవుడుకున్న విలువ అంటే నీకు తెలియదు. 750 కోట్ల జనాభాలో నిన్ను నిండుగా ప్రేమించి తన రక్తము కాల్చి నీకు ప్రాణం పెట్టించిన రక్షణ అదే. ఇచ్చిన రక్షణ అది అల్లా తప్ప కాదు. ఈ లోకమంతా కోట్లు కుమ్మరించిన నువ్వు కొనలేవు. ఉచితమైన దేవుడి కృప తప్పని రక్షణ అది. ఎలా కాపాడుకుంటున్నాం మనం, ఎలా బ్రతుకుతున్నాం దేవుడు అడుగుతాడు. ఈ తరములందరిలో కూడా నోవాహున కనిపించాడమ్మా. అందుకే ఈ ఒక భయంకరమైన స్థితిలో నేను జలప్రయాణం తీసుకొస్తున్నాను. వెంటనే నోవాహు, నువ్వు ఒక ఓడ తయారు చేసుకో, నువ్వు నీ భార్య నీ కుమారులు నీ కోడలు మాత్రం ఆ ఓడలో ప్రవేశించండి, నీతో పాటు ఆడదా మగైన సమస్త జీవరాశులు కూడా తీసుకెళ్ళండి అని చెప్పాడు. ఎందుకని అంతకుముందు ఇందాక పాస్టర్ గారు చెప్పారు, బ్రదర్ చెప్పారు, వలవయ్య అంటే నాకు తెలుసయ్యా, ఎక్కడెక్కడ చేపలు పడతాయి ఎంతలో నాకు తెలుసు, నీకు తెలుసా అని అనలా. నీ మాట చొప్పు నేను వింటానని లోబట్టాడు పేతురు. నోవాహు అంతకుముందు ఎప్పుడు కూడా ఒక్క చుక్క నీరు వల్ల వర్షమే తెలియదు. జలప్రాణి ఎలా వస్తుంది, వర్షమే తెలియదు, జలప్రాణి ఎలా వస్తుంది తెలియదు. అయినా సరే దేవుడు చెప్పాడని చిక్కిస్తాకి మాతో ఓడ తయారీని మొదలుపెట్టాడు. ఎందుకో తెలుసా, భూమి అంతా నాశనానికి వెళ్ళిపోతుంది. ఇదే ఈ రోజు తరములు జరుగుతుంది. కరువు, కరోనా, భయంకరమైన స్థితిగతులు ముందు ఇంకా చాలా ఉన్నాయి. మన సర్వేలో చెప్తున్నారు ఇంకా 8 లక్షల వైరస్ ఉన్నాయి వెనకాల. ఒక కరోనాతోనే ప్రపంచం అంతా అల్లకాలం లేకపోతే ఇంకా వెనకాల 8 లక్షల వైరస్ రెడీగా ఉన్నాయంటే రావడానికి. ఉపద్రవములు, అపాయకరమ దినములు, దుర్దినములు, దేవుని రాకడ సమీక్ష దినంలో మనం ఉన్నాం. మనం నీతి మనకి కావాలి. దేవుని ఎదురు చూసే నీతి మనకి కావాలి. మనుషులు చూసే నీతి కాదు, ఇంట్లో వాళ్ళు చూసే నీతి కాదు. నువ్వు నీతిమంతుడుగా నువ్వు నేను కనబడాలి. అప్పుడు రక్షణ ఓడలోకి నువ్వు ప్రవేశిస్తావు. లోకమంతా అపాయంగా ఉన్నా, లోకమంతా తెగులుతో ఉన్నా, లోకమంతా సర్వనాశనానికి వెళ్ళిపోతున్నా, నిన్ను కాపాడువాడు ఆయన. ఎందుకు? ఈ లోకంలో నీతిగా బ్రతికావు కాబట్టి, యథార్థంగా ఉన్నావు కాబట్టి, దేవుని ఎందుకు భయభక్తి కలిగి లోకములో సకల ఉపద్రవాలన్నింటిలో కూడా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు. నీ నీతి నీ కుటుంబాన్ని కాపాడుతుంది. నేనెందుకు నీకు బ్రతకాలనుకుంటే నీ నీతి నీ కుటుంబాన్ని కాపాడు. నిన్ను కాదు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు సర్వాన్ని కూడా దేవుడు కాపాడుతాడు. అందుకే మనం ఎలా బ్రతకాలి? నీతిగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? బ్రతకాలి. క్రైస్తవులకు మనకి హక్కు లేదు. చాలా మంది క్రైస్తవ బిడ్డలుగా ఉంటున్నాం, కానీ క్రైస్తవాన్ని అప్పుడు కూడా మనము ఆపాదించుకోవట్లా. బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నామే, పాటలు పాడుతున్నాం, కానీ వాక్యానుసారమైన జీవితం లేదు. కాబట్టి సరైన క్రైస్తవం ఇంకా ఈ పేటలోకి రాలేదు. క్రైస్తవులు అయిన వారు అట్లాగే ఉన్నారు, అన్యులుగా ఉన్నవారు అట్లాగే ఉన్నారు. అందుకే ఈ పేట ఇంకా నువ్వు మారలేకపోయింది. ఎంతమంది క్రైస్తవులు ప్రార్థన చేస్తే ఎంత ఉద్యమం రావాలి, ఎంతమంది క్రైస్తవులు ఏ సంఘానికైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఎంతమంది మీరు చెయ్యి కలుపుకొని ఇంట్లో ప్రార్థన చేస్తుంటే ఈ ఒక్క గోడలు బద్దలయ్యేవిగా ప్రార్థన ఉండాలండి. అది ప్రార్థన అంటే. ఎవరో ఒకరు చేసిన ప్రార్థన నువ్వు నేను కూర్చున్నాం
చేస్తున్నాం. మరి మనం మన చుట్టుపక్కల చేయొద్దా? ఆ అమ్మిట్ట, ఈ అమ్మిట్ట, ఆ అమ్మిట్ట, ఆడిట్ట, ఈడిట్ట చెప్పుకోవడం సరిపోతుంది. కానీ ప్రభువారు నాశనానికి వెళ్ళిపోతున్నారు, ప్రభువారు పాపములో ఉన్నారు, ప్రభువారు తాగుడుతో ఉన్నారు, ప్రభువారు వ్యభిచారంలో ఉన్నారు, ప్రభువారు నాశనానికి వెళ్ళిపోతారు. ప్రభు అయ్యా నన్ను రక్షించావే, వాళ్ళని కూడా రక్షించు ప్రభు అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఇదా పైకి వెళ్తున్నాడు, ఇదా పక్కకి వెళ్తున్నాడు, ఇదా అటు వెళ్తున్నాడు. ఇది కాదండి. అన్యులు అనుకోనివ్వండి, అన్యులు దేవుడు తెలియదు, వాళ్ళు ఏమన్నా అనుకోని. కానీ నేను క్రైస్తవులు ఎందుకు తెలుసా? నోహోహు ఆ తరములోనే నీతిమంతుని ఇచ్చాడంట. నీ ఒక్క ప్రార్థనేనండి, చిన్న ప్రార్థనే ప్రపంచాన్ని కదిలిస్తుంది. నీ చిన్న ప్రార్థనే నీ కుటుంబాన్ని కదిలిస్తూ. ఎందుకు ఆశ్రయించబడలేకపోతుంది తెలుసా? దేవుని బిడ్డలుగా ఉండి కూడా మరి ఎందుకు ఆశ్రయించబడలేకపోతున్నామంటే సరి అయిన ప్రార్థన లేదు కాబట్టి, సరి అయిన పునాది లేదు కాబట్టి, సత్య వాక్య ప్రకారం నువ్వు నేను వెంబడించట్లేదు కాబట్టి. వాక్యం వింటే కాదమ్మా, ఆ వాక్యం హృదయంలో దాచుకోవాలి. మీకు అసలే భాష చెప్తా. మీకు మంచి బిర్యానీ తిన్నారనుకోండి, మంచి టేస్ట్ ఉన్న బిర్యానీ తిన్నారనుకోండి అంటారా? అబ్బా పలానా హోటల్లో బిర్యానీ ఉందిరా సూపర్ అంటారా? సరే మీ ఇంట్లో వాళ్ళు ఎవరు నీకు ఇష్టమైన కూర చేశారనుకో, మా అమ్మ చేతి వంట, అమ్మమ్మ చేతి వంట, పక్కింటి ఆంటీ వంట ఎంత బాగుంటుందో అంటే ఏంటి? నోటికి రుచికర తెలితే ఆ టేస్ట్ ఎన్నాడైనా మర్చిపోరు. వాక్యం కూడా రుచికరమైన ఆహారము, పరలోకపు మన్నా అది నీకు హృదయాన్ని టేస్ట్ తెలిస్తే నువ్వు ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళవు. నేను దయచేసి చెప్తున్నానమ్మా, ఒక దేవుడి బిడ్డగా చెప్తున్నా, దయచేసి మన దేవుడి రాకడ సమీపంలో ఉన్నాం. రక్షణ పొందిన వారు రక్షణ పొందండి. రక్షణ పొందిన వారు యథార్థంగా, నీతిగా, భయముతో, వణుకుతో మీ రక్షణ కాపాడుకోండి. ఎందుకంటే ఒక్క కరోనా వస్తేనే మనము 6 నెలలు లాక్డౌన్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. కానీ వీటన్నిటిలో కూడా నువ్వు కాపాడబడాలంటే దేవుడిని మనము నిందారహితంగా, నీతిమంతులుగా జీవించాలి. ఇరుగు పరుగు నీకు అనవసరం. నువ్వేంటి, నీ కుటుంబం ఏంటి, నీ భర్త ఏంటి, నీ పెళ్ళేంటి, నీ ఇంట్లో పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది, ఏం చేస్తున్నావు అని చూసుకున్న తర్వాత అప్పుడు ఎవరినైనా మీరు అనండి. అప్పుడు అది సరి చేసుకోవాలి. ముందు మనల్ని మన కుటుంబాన్ని సరి చేసుకో. ప్రభువా నా కుటుంబాన్ని కాపాడయ్యా, నా కుటుంబంలో లోటుపాటు ఉంది, నా కుటుంబంలో ఎవరైతే ఉంది, నా కుటుంబంలో ఈ శాపం ఉందయ్యా, దయచేసి నా కుటుంబాన్ని లేవనెత్తని నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను బట్టి చుట్టుపక్కల వారు కూడా ఆశీర్వించబడతారు. నీ యొక్క అభివృద్ధిని చూసి, దేవుడు చేసిన మేలును చూసి ఈ దేవుడు మాకు కూడా కావాలి అంటాడు. కానీ నోరేసుకుని పడిపోయి ఇదే బయట వెళ్ళిపోతే ఎవరమ్మా నేను చూసి వచ్చేది మందిరానికి? నేను సంఘస్థుడు ఎవరైనా చెప్తున్నాను, క్రైస్తవుడు అంటే ప్రత్యేకించబడిన వాడు. అన్య జనాంగానికి, ఈ లోకానికి నువ్వు వేరు చేయబడ్డావు. ఎప్పుడైతే రక్షణ పొందుకున్నావో నువ్వు వేరు చేయబడిన దానివి, ప్రత్యేకంగా జీవించాల్సిందే. ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, డాక్టర్ ఏం చెప్తాడు అని చెప్పమంటాడా? ప్రాణం పోద్ది, షుగర్ చీట్లు తినకూడదు, ఎలా ఉండాలి అలా ఉన్నాడు. ఒక డాక్టర్ చెప్తే వింటాడు, ఎందుకంటే ప్రాణం మీద తీపి. కానీ ఆత్మ చచ్చిపోతుంది, ఇక్కడ శరీరం నలిగిపోతుంది, ఆత్మ పరలోకానికి వెళ్తుందో తెలియదు. కానీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. అలాంటి బ్రతుకొద్దు తల్లి. నోవాహు ఈ తరములో నిందారహితంగా బ్రతికాడు, ఆ తరములో నీతిగా బ్రతికాడు కాబట్టి రక్షణ ఓడలో ప్రవేశించాడు. జలప్రళయం వచ్చింది, 40 దినాలు రాత్రి పగలు కురిసి ప్రపంచాన్ని మొత్తాన్ని తుడిచిపెట్టిపోయింది. ఒక్క జీవరాశి మిగలలేదు, ఒక్కడు కూడా మిగలలేదు. మిగిలింది ఒకే ఒక కుటుంబం, నోవాహు కుటుంబం. ఈ రోజు నీ ఇంటి పక్కన కరువు వచ్చినా, కరోనా వచ్చినా, ఈ రోజు నువ్వు బ్రతికే ఉన్నావంటే దేవుడి కృపదే, దేవుడి కృప. ఎందుకో తెలుసా? మంచి వాళ్ళని కాదు, నీకు రక్షణ ఇచ్చింది. ఇప్పుడే లేపేస్తే నువ్వు పరిపూర్ణకు రావు కాబట్టి నీకు ఇచ్చిన అవకాశం, రక్షణ పొందిన వాడికి కూడా ఇచ్చే అవకాశం అది. మన మంచివారు నీతిమంతులని కాదు దేవుడు కాపాడేది. దేవుడు నీతిమంతుని కాపాడుతాడు. నీతిమంతులు వేరు కదల్చబడదు. కానీ నువ్వు నేను ఇంకా రక్షణ ఉన్నావంటే, ఒకటి రక్షణ పొందడానికి నీకు ఇచ్చిన ఆయుష్కాలం, రెండోది రక్షణ పొందిన నువ్వు దేవుని రాజ్యాన్ని సమీపించాలంటే పరిపూర్ణతలోకి వెళ్ళాలి. సరి చేసుకోవడానికి నీకు ఇచ్చిన అవకాశం. లేకపోతే నీ కళ్ళ ముందు ఎంతో మంది పసిపిల్లతో సహా రాలిపోయారు కరోనా. అవునా కాదా? మన బాలసుబ్రహ్మణ్యం గారు 3 కోట్లు ఖర్చు పెట్టాడు కరోనా హాస్పిటల్లో. దగ్గర 3 కోట్లు ఖర్చు పెట్టాడు. 3 కోట్లు ఖర్చు పెట్టినా బ్రతకలేదు. కానీ ఈరోజు పనికెళ్ళి వస్తున్నావే, పక్కకెళ్ళి వస్తున్నావే, ఎంతమంది కరోనా పేషెంట్లు నీకు తెలియదు. కానీ బ్రతికి పట్టగలుగుతున్నావు లేదా? అది దేవుని కృప. ఎక్కడో చేసిన చిన్న ప్రార్థన, ఎవరో ఒక నీ కుటుంబంలో చేసిన ప్రార్థన. కాబట్టి దేవుని యొక్క ఆయన ఎదురు చూసిన నీతి మనకి ఉండాలి. నువ్వు నీతిగా బ్రతికే నీకు దేవుడిచ్చే బహుమానం ఏంటో తెలుసా? సకల ఉపద్రవములో, అపాయములో, కీడులో నిన్ను తప్పించి నిన్ను రక్షిస్తాడు ఆయన. నిన్ను మాత్రమే కాదు నీ కుటుంబాన్ని కూడా
రక్షిస్తాడు. అందుకే మనము వాళ్ళ వీళ్ళ జీవించకూడదండి, అనకూడదు. మనం ఏంటి ఈ రోజు నేను చనిపోతే నా దేవుడి రాజ్యం వెళ్తానా లేదా, ఈ రోజు నేను ఒకవేళ దేవుడిని పిలిస్తే దేవుడి రాజ్యంలో ఉంటానా లేదని ఆలోచన బ్రతకాలి తప్ప ఎలా పడితే అలా ఉండే క్రైస్తవం కాదు. దయచేసి మీకు తెలుసో తెలీదు, ఒకవేళ సరి చేసుకోండి. దేవుని రాకడ సమీపిస్తుంది. యెరూషలేము దేవాలయం మూడో నిర్మాణం జరగబోతుంది. అన్ని అపాయకరమైన దినాలు, దుర్దినాలు, తెగుళ్ళతో విపరీతమైన పరిస్థితులు వస్తున్నాయి. కానీ ఇలాంటి అన్నింటిలో కాపాడబడాలంటే ఒకే ఒకటి, దేవుని ఎదుట మనము నీతిగా నిందారహితంగా జీవించాలి. అయిపోయింది ఇప్పటి వరకు. కానీ సిగమిటైనా నీ కుటుంబం బాగుండాలి, నీ కుటుంబం కాపాడబడాలి, నీ కుటుంబం ఆశ్రయించబడాలంటే నువ్వు నీ నోటిని కాచుకోవాలి, నీ చూపును కాచుకోవాలి, నీ మాట అన్నీ కూడా కాచుకోవాలి. షుగర్ పేషెంట్ ఏం తినకుండా ఎలా ఉంటాడో దేవుని క్రైస్తుడు అనేవాడు ఈ లోకము, లోకాశలు, లోకగతి మనకొద్దు. మన ప్రత్యేకమైన జీవిత విధానం, మన ప్రత్యేకమైన స్టేటస్. నేను క్రైస్తవుని రొమ్మ విడిచి చెప్పుకునే దమ్ము మంది. అలాంటి క్రైస్తవ జీవించలేక అన్యుల కంటే హీనంగా బ్రతుకుతున్నాము ఈ రోజున. అలాంటి బ్రతుకు ఉంది కాబట్టి శాపగ్రస్తం అయిపోతుంది కుటుంబము. ఎంత విత్తినా చిల్లు పడ్డ సంచిలోకి వెళ్ళిపోతుంది. నలుగురు సంపాదిస్తున్నారు కానీ నిలవట్లేదు, 10 మంది సంపాదిస్తున్నారు నిలవట్లేదు, 10 చోట్ల అప్పులు చేస్తున్నావు, అప్పులు తీరట్లేదు, ఎవరు తింటున్నావే కానీ ఏం ఆకలి తీరట్లేదు. ఎంతో బలహీనంగా దరిద్రమైన బతుకుతుంది. ఎందుకు తెలుసా? నీ కుటుంబం ఏలుబడి చేసిన ఒక శాపం, అది ఏలుబడి చేస్తున్న శాపం. అది జీవము మరణము నీ ముందు పెట్టాను. నువ్వు నీతిగా బ్రతికితే ఇలా ఉంటావు, ఒకవేళ దేవుడి మాట వినక ఇలా బ్రతికితే ఇలా ఉంటావని దేవుడు 2 కుటుంబాన్ని ముందు పెడుతున్నాడు. మొట్టమొదటి నోవాహు కుటుంబం నీతిగా బ్రతికాడు కాబట్టి జల ప్రాణములో కష్టం వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు తన కుటుంబము ఓడలో ప్రవేశించి రక్షించబడింది. ఒకటి రక్షణకి సూచన. రెండోది లోక ఉపద్రవం అన్నింటిలో కూడా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు. రెండోది ఎందుకు శాపగ్రస్తం అవుతుందో తెలుసా? ఎంత సంపాదించండి డబ్బు ఎందుకు నిలవట్లేదు? నలుగురు సంపాదిస్తారు కానీ డబ్బులు ఉండవు, నలుగురు సంపాదిస్తారు కానీ అప్పులు తీరవు, నలుగురు సంపాదిస్తారు అనారోగ్యం డాక్టర్ పెట్టాల్సింది. అదే కుటుంబంలో ఏలుబడి చేసిన శాపగ్రస్తము, జీవము మరణము, ఆశీర్వాద శాపం నీ ముందు పెట్టాను. బలవంతం చేయట ఏది వాళ్ళు తీసుకున్నాడు దేవుడు ఎప్పుడు కూడా రక్షణని బలవంతం చేసే దేవుడు కాదు. వక్తావా అని కాదు, నీ ముందు పెట్టా, నీకేమైనా తీసుకోలేడు. ఇప్పుడు నీతి గురించి చెప్పా, రెండోది శాపగ్రస్తం చెప్పా. ఏ కుటుంబంలో నీ కుటుంబం ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకుని ఇప్పటి వరకు పడ్డ కష్టం, ఇప్పటి వరకు చూసిన కన్నీరు, నేడు చూసిన ఐగుప్తు ఇంకెక్కడ చూడకూడదు. ఈ 2020తోనే మొత్తం సమాధి అయిపోవాలి. 2021 ప్రవేశంలోనే నూతన ఆశీర్వాదం కుటుంబం వెళ్ళాలి. యెహోషువ గ్రంథం 8:35 అది కూడా చెప్పి నేను ముగిస్తాను. నేను టయానికి 10 నిమిషాల ముందే ముగిస్తాను, టెన్షన్ పడకండి. యెహోషువ గ్రంథం అది తీసి పెట్టుకోండి. శాపగ్రస్తం. ఎందుకంటే నేను సంపాదించిన వంటలు లేదు, ఎందుకంటే నేను మా ఇంట్లో వాళ్ళు ఎంత బాగున్నా అనారోగ్యం అయిపోతుంది, ఎంత చూసుకున్నా ఏదో ఒక సమస్య వస్తుంది, ఎంత బాగున్నా సరే సమస్య వస్తుంది అని ఒకళ్ళు అనుకుంటే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నోవాహు కుటుంబంలో ఉందా లేదా ఆకాను కుటుంబంలో ఉందా? ఒకసారి మిమ్మల్ని పరీక్షించుకో. నేను ఒకసారి ఏదో చెప్పాలి. స్తోత్రం. ఏది యెహోషువ గ్రంథం చూడండి అమ్మ, 7వ అధ్యాయము 13వ వచనం చదవండి. నేను మీకు ప్రేమతో చెప్తున్నాను, ఒక్క నిమిషం ఉండయ్యా. ఈరోజు 2 కుటుంబాలు మేము ముందు ఇస్తున్నాయి. ఏ కుటుంబంలో మీ కుటుంబం ఉందో ఒక్కసారి ఈ 2020 ఎంతో మంది బరువు, వేదన, శ్రమ, అప్పుల పాలైపోయారు. ఈ 2021 సంవత్సరం మీకు బాగుండాలంటే ఈ 2 కుటుంబాలు ఏ కుటుంబాన్ని ఎంచుకుంటారో మీ ఇష్టం. జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము మీ ముందు పెట్టాడు. వాక్యం ద్వారా మీకు ఏరియాలో తీసుకోండి. నేను చెప్పడం వరకే నా బాధ్యత. ఇది కూడా చెప్పి నేను ముగిస్తాను. చదువమ్మా. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, ఉండమ్మా, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైన కలదు. మీరు దాన్ని మీ మధ్యలో ఉండకుండా నిర్మూలన చేయబడే వరకు మీ శత్రువేట మీరు నిలవలేరు. హల్లెలూయా. అయ్యా ఇది కూడా చదువు, నేను ముందుకెళ్తాను. 6:18 శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని మీరు శాపగ్రస్తులై ఇజ్రాయెల్ పాడిన శాపం తెప్పించి దానికి బాధ కలగదు కనుక శపించబడిన దాన్ని మీరు ముట్టకూడదు. హల్లెలూయా. ఇక్కడ ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు దేవుడు వాడికి ఆజ్ఞ ఇచ్చాడు. ఎరుకో పట్టణం శపించబడిన పట్టణం కాబట్టి దీంట్లో ఏది కూడా మీరు ముట్టకూడదు. బాగా వినండి అమ్మ. కుటుంబాల మీద అభివృద్ధి లేదు, అనగాని
అణగారిపోతున్నాము, ఎంత సంపాదించిన అణగారిపోతున్నాము, కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి, ఎప్పుడు గొడవలే వస్తున్నాయి, అసలు ఎప్పుడు మీరు ఎందుకు ఆ రకాల బాధపడుతున్నారో క్లియర్గా చెప్తున్నాను. అది ఒక శాపగ్రస్తం. ఏమైనా ఎలుబడి చేస్తే సరి చేసుకోండి. ఇక్కడ ఎరుకో పట్టణానికి దేవుడు చెప్పాడు, మీరు ఎరుకో పట్టణం స్వాధీనం, కానీ దాంట్లో ఏది కూడా మీరు వెండి అయినా బంగారం ఏ వస్తువు కూడా మీరు ముట్టకూడదు, అది శపించబడిన పట్టణం కాబట్టి ఏది కూడా మీరు ఆశించకూడదని చెప్పారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ కారైన వ్యక్తి ఏం చేశాడంటే మంచి వెండి శినారము దొంగిలించాడు. చూడండి ఒకసారి యెహోషువ 7వ అధ్యాయము 19-20. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసిన నిజము, దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడమ్మా బాగానండి, ఇది చాలా ప్రాముఖ్యమైన. నోవాహు నీతి తన కుటుంబాన్ని రక్షించింది. ఆకాను యొక్క శపం తన కుటుంబాన్ని పాడు చేస్తుంది. ఏ కుటుంబంలో నీ కుటుంబం ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు, శపించబడిన దాన్ని ముట్టకూడదు చెప్పాడని దేవుడు సాగించలేదా? అరే నువ్వు ఫ్యాన్ ముట్టకూడదా అని చెప్పావు అనుకో, వెళ్ళి అక్కడ ఏం పెట్టామైంది, ఒకటి షాక్ కొడితే ఏళ్ళు వెళ్ళిపోతుంది, అంతే కదమ్మా. ఇప్పుడు మీ పిల్లలు చెప్తున్నారు, అరే ముట్టుకోకూడదు చాలా షాక్ కొడుతుంది, అక్కడికి వెళ్ళబాగానే అయినా సరే నేనే వెళ్తాను, ఏదైతే అతుక్కున్నాడు అక్కడ అతుక్కున్నాడు. కానీ దేవుడు చెప్పాడు ఎరుకో పట్ల ఏది కూడా మీరు ముట్టద్దు, అది శపించబడి పట్టణం ఏది కూడా ఆశించదు క్లియర్గా చెప్తే. కానీ వీళ్ళు ఏం చేశారంటే తర్వాత ఎరుకో పట్టణం పెద్దది కదా జయించేసాము, హాయిపురానికి వెళ్ళి 3000 మంది సరిపోతామే, తక్కువ జనం ఏముందో చిన్న పట్టణం కదా లేస్తగా లేపెద్దాం అని కూడా అనుకుని చక్కగా వెళ్ళారు. కానీ హాయిపట్నంకి వెళ్ళేపాటికే చాలా మంది ఇశ్రాయేలు జనం చనిపోయారు. నిష్ఠాంతులు చెప్తున్నా అర్థం అవడం కోసం. చాలా మంది ఇశ్రాయేలు చనిపోయారు. అన్ని చోట్ల జయం వస్తుంది. దేవుడు ఇశ్రాయేలు తోడుగా ఉండి, మోషేకు తోడుగా ఉండి, యెహోషువకు తోడుగా ఉండి ఎక్కడికి వెళ్ళినా జయించుకుంటూ వచ్చాడు. కానీ హాయిపట్నం చిన్నదైనా, చిన్న ఊరైనా సరే వీళ్ళు జయించలేకపోయారు. వెంటనే యెహోషువ దుఃఖపడ్డాడు, అరే ఇన్ని పట్టణాలు జయించాం, ఇంత గొప్ప రాజును జయించాం, ఇంత చిన్నదాన్ని ఎలా జయించలేకపోతున్నావు అని బాధపడుతున్నప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వేళ బాధపడుతున్నావు, నువ్వేళ దుఃఖపడుతున్నావు, లే నువ్వు నీ ప్రజలు శపితమైన స్థితిలో శపితమైన దాన్ని ఆశించారు. నేను ఏదైతే వద్దని చెప్పాను వాళ్ళ దగ్గర అది ఉంచుకున్నారు. కాబట్టి మీ మధ్య నుండి ఆ శపితమైన తీస్తే తప్ప, మీ మధ్యకు నుండి ఆ శాపగ్రస్తం తీస్తే తప్ప మీకు జయము కలగదు. ఈ రోజున దేవుడికి ఇష్టమైన క్రియలు కార్యాలు ఈలో ఏమున్నాయో, నీ కుటుంబంలో ఏమున్నాయో అవి తీస్తే తప్ప, తొలగితే తప్ప మీకు మీ కుటుంబానికి జయము కలగదు. శాపగ్రస్తమైంది. ఒక ఓపెన్గా చెప్తున్నా, భార్య చక్కగా భక్తి పడదాం, భర్త తాగుతాడు, అది కూడా శాపగ్రస్తమే. లేదా భర్త భక్తిపడు, భార్య గయ్యాలి గంపలాగా మాట్లాడుతూనే ఉంటుంది, నోరు తెరిస్తే చాలు ఎక్కడ డబ్బాలా అవుతూనే ఉంటుంది. వచ్చిందనే బూతులకే రూతు, సారీ మా పాస్టర్ అయిన పేరేమో రూతు, వాడేది బూతు, పేరేమో రూతు, వాడేదంతా బూతు అంటే అట్లా ఉంటుంది. కానీ అది కూడా శాపగ్రస్తమైంది. ఈ నోటి మాటలు నీకు తీర్పులోకి వెళ్తాయి, గుర్తుందా నీకు? అది కూడా శాపగ్రస్తం. అమ్మా నాన్న మంచిగా ఉంటారు కానీ పిల్లలు బాగుండరు. అర్థమవుతుందా? కుటుంబంలో ఏదో ఒకటి దేవుడికి ఇష్టములైన క్రియలు కార్యాలు నీ కుటుంబంలో కనబడినప్పుడు, అది దేవుడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అదే మనకి శాపగ్రస్తంగా ఉంటుంది. చాలా మంది క్రైస్తవులు ఆది యందు వాక్యం ఉండను, వాక్యమే దేవుడై ఉన్నాడని నమ్ముతారు, కానీ మళ్ళా కొండకి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు? నేను అన్నిల గురించి చెప్పట్లేదు, క్రైస్తవులు చెప్తున్నా. మీ మధ్య విగ్రహాలను తీస్తే తప్ప నేను మీకు జయమికి ఇవ్వను, మీ మధ్య ఉన్న శాపగ్రస్తం తీస్తే తప్ప మీకు నేను జయం ఇవ్వను. మరియమ్మ కొండకి వెళ్ళిపోతుంది. మరియమ్మ కొండ తప్ప అంటే తప్ప నేను చెప్పను, చూడటానికి బాగానే ఉంటుంది, కానీ దేవునికి దృష్టిలో అది విగ్రహాలంతో సంబంధం. తెలుసా? మరియమ్మ తల్లి ఎవరండి? మరియమ్మ యేసు ప్రభు మోసిన ధన్యురాలే, కానీ ఆవిడ ఎక్కడ అద్భుతం ఎక్కడ చేయలే. రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఎప్పుడు మనకు పాస్టర్ వివరిస్తారు దాని గురించి. నాకు తెలిసినంత వరకు అది ఒక విగ్రహారాధన. ఎందుకంటే నిర్గమకాండము 20 చెప్పాడు, ఏ విగ్రహాన్ని నువ్వు చేసుకోకూడదు, ఏ విగ్రహానికి నువ్వు నమస్కరించకూడదు, సాగిలపడకూడదు. అంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు వాళ్ళు? విగ్రహానికి కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు. అది విగ్రహం కాదా? యేసుప్రభు చెప్పాడు, వాక్యం చెప్పిందా? యేసుప్రభు ఫోటో పెట్టుకోమని మీకు మరియమ్మ ఫోటో పెట్టుకుని చెప్పారా? మీకేమన్నా చెప్పారండి? వాక్యంలో ఉంది ఎక్కడన్నా? మీరు చెప్పండి పోనీ.
నా బైబిల్లో లేదు, నీకేమైనా ఉందా? ఎవరో వెళ్తున్నారు, ఎవరో చేస్తారు, నేను కూడా చేస్తున్నాం. అది కాదు, వాక్యం ప్రకారం అని వెళ్ళాలి. నువ్వు వాక్యాన్ని ఆయన మాట్లాడే దేవుడు కనుక, నువ్వు వాక్య రూపు కనుక, ఆత్మరూపి కనుక, నువ్వు మందిరంలో కూర్చుని నా స్థితి ఇదయ్యా, నా పరిస్థితి ఇదయ్యా, సేవకుల ద్వారా నాతో మాట్లాడేస్తాయ్యా అంటే ముఖాముఖిగా నీతో మాట్లాడతాడు. అంతేగాని అక్కడికి వెళ్ళి టెంకాయలు కొవ్వొత్తులు పెట్టుకుని కొట్టుకుంటే నీకేమొస్తుంది? అన్నిటికీ నీకు తేడా ఏంటి? శాపగ్రస్తమైంది. ఏ విగ్రహం చేసుకోకూడదు దేవుడు నీకు చెప్పాడు. ఆ విగ్రహానికి అంటే శాపగ్రస్తము. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులు ఎంతో కాలం నుంచి 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఎంతో భక్తి చేస్తారు, కానీ ఇంకా లోపల రూపులు ఉంటాయి, విగ్రహ సంబంధించిన రూపులు ఉంటాయి, లోపల ఆ బీరువాళ్ళకి రేఖలు ఉంటాయి, చాలా ఉంటాయి. అది కూడా దేవుడికి హేయమైంది, శపితమైనది. దేవుడికి ఇష్టం లేని నీ ఇంట్లో ఏది కూడా ఉండకూడదు. అలా ఉంది అంటే అది నీకు అభివృద్ధి కాదు. ఒక్కసారి చూడండి, అది కూడా మీకు చెప్తాను. ద్వితీయోపదేశ కాండము 19 చూడండి, 19 అధ్యాయం 20 వచ్చింది. చదివే పక్క 10 నిమిషాలు నేను ముగించేస్తాను. నేను చదువు 19 సారీ అమ్మ 27 అధ్యాయము 15 వచనం. యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచి విగ్రహమునే కానీ పోత విగ్రహమునే కానీ చేసి చాటున ఉంచువాడు శాపగ్రస్తుడు. ఏం చెప్పాడు దేవుడు వాక్యం? అది ఏం చెప్పాడు? మీకు అర్థమవుతుందా? పోత విగ్రహమే కానీ, చేత్తో చేసిన విగ్రహమే కానీ చాటున ఉంచువాడు. మేము అందరి విగ్రహాలు తీస్తామండి, కానీ ఎప్పుడో మా తాతల కాలంలో ఉన్న ఫోటో మాత్రం పెట్టిలో ఉండిపోయింది, అది తరతరాలుగా వస్తుంది. అదే నీ అభివృద్ధికి ఆటంకము. మా పెళ్లి నాటి ఇచ్చారండి వీళ్ళు ఫోటోలు, వీళ్ళు ఉంగరం పెట్టారండి, సాయిబాబా ఉంగరం ఏ ఉంగరం పెట్టేశారు, అది పెట్టుకున్నామని లోపలే ఉందండి. అలాంటిది కాదు, అందుకే శాపగ్రస్తం వస్తుంది. చూడండి ఒకసారి చెప్తున్నాడు. యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమే కానీ పోత విగ్రహమునే కానీ చేసి చాటున దాచుకొని వాడు శాపగ్రస్తుడు. ఒకవేళ అలాంటి మీ ఇంట్లో ఏమైనా ఉంటే క్రైస్తవులుగా మేము క్రైస్తవులను చెప్పుకుంటూ ఇంకా విగ్రహాలలో ఉన్నారేమో ఒక్కసారి చూసుకోండి అమ్మా. మీ కుటుంబం ఇంకా అభివృద్ధి పొందకుండడానికి, ఎంత సంపాదించిన చిల్లు పట్టి సంచులు ఉండటానికి, ఎంతగా మంచిగా ఉన్న అప్పుడే గొడవలు ఎగటానికి, ఎంత మంచిగా మాట్లాడి ఎలుగు పరుగు వారు ఉద్దరికి రావడానికి ఏ శపితమైనది ఇంట్లో ఉందో తీసేయి. ఏ శాపకులు దేవుడికి ఇష్టం లేదు ఏముందో నువ్వు తీసి పక్కన పెట్టుకో. రెండవ ఎవరు తెలుసా? తల్లిదండ్రులను, తల్లినైనను తండ్రినైనను నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడు. విగ్రహాలు పెట్టుకున్న వాడు క్రైస్తవులు అనబడి మీరు దాచుకుంటే అది శాపం అన్నాడు. రెండోది తల్లిదండ్రుల్ని సన్మానించిన వాడు కూడా శాపగ్రస్తుడు. చాలా మంది పిల్లలు అణగారిపోతూ ఉంటారు, చాలా మంది పిల్లలు అభివృద్ధి ఉండదు, చాలా మంది పిల్లలు మధ్యలో రాయిపోతారు, చాలా మంది పిల్లలు అనారోగ్యంతో కుంగి కూర్చుని తల్లిదండ్రుల మాటలు లోపడక వాళ్ళ మీదకు వాళ్ళే శాపం తెచ్చుకున్నారు. కాబట్టి ఒరై తాగొద్దురా, ఒరై తిరగొద్దురా, అక్కడికి వెళ్ళొద్దురా, ఆ అమ్మాయి మనిషిది కాదురా, ఇలా చేయొద్దురా అని పదే పదే మొత్తుకుంటున్నా, ఏ మాత్రం నిర్లక్ష్యంగా, ఏ మాత్రం లెక్క చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా. పిల్లలకి దేవుడు చెప్పిన మాట, తల్లిదండ్రుల మాటను వినకపోతే నువ్వు శాపగ్రస్తుడివి అని ఏం చెప్పాలి? ఎవరు చెప్పారు? చదవసారి. అది తన తండ్రినైనను తన తల్లిని నిర్లక్ష్యం చేయవాడు. ఎవరంట? నిర్లక్ష్యం చేయవాడు. తల్లిదండ్రులను ప్రేమించాలండి. దేవుడు తర్వాత తల్లిదండ్రులు వాళ్ళు ప్రేమించాలి. అత్తగారు మామగారు అయినా సరే, ఇటువారైనా అటువారైనా సరే ప్రేమించాలి మీరు. ఎందుకు నిర్లక్ష్యమో చేయకూడదు. అది కూడా మీ కుటుంబానికి శాపగ్రస్తం. అమ్మా నాన్న వస్తే బాగా చూస్తారు, అత్తమామతో కూడా చూస్తారు. వీళ్ళు అత్తయ్య అబ్బాయి తరఫున అమ్మా నాన్న ఉంటే బాగుంటారు, అమ్మగారు అత్తమ్మ వస్తే వీళ్ళు చూడరు. అలా ఉండకూడదు. ఎవరు వచ్చినా సరే నిర్లక్ష్యం చేయకుండా నీకున్న దాంట్లో ప్రేమగా వాళ్ళు చూడాలి. ఒకవేళ విడిగా ఉన్న పక్కనున్న కనీ పెంచి తల్లిదండ్రుల్ని వాళ్ళు నిర్లక్ష్యం చేయకూడదు. అది దేవుడు దృష్టిలో హేయమైంది. నువ్వు ఊరుకున్నా దేవుడు ఊరుకోడు, నువ్వు ఊరుకున్నా దేవుడు ఊరుకోడు. అందుకనే ఎప్పుడు ఎంత సంపాదించినా చిల్లుపట్ట సంఖ్య అయిపోతుంది. ఎందుకో తెలుసా? నిర్లక్ష్యం చేయటం వల్ల భార్యనైనా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా భర్త నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేసినా ఆ కుటుంబం అభివృద్ధి వెళ్ళదు. కాబట్టి సరి చేసుకోండి. ఎక్కడ తప్పిదం చేశాను తెలిస్తే మీరు సరి చేసుకుంటే ఈ సంవత్సరం పడ్డ కష్టము ఈ 2021 మీరు పడకూడదు. ఒకవేళ దేవుడికి ఇష్టమైన క్రియలు, కార్యాలు శపించబడింది ఏదైనా ఉందంటే అది కూడా తీసేయండి. ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయం 15 వచనాలు అంతా కూడా ఆశీర్వాదమే. 15 వచనాలు అంతా కూడా శాపం పెట్టారు. ఎందుకు తెలుసా? నా మాట వింటే నీకు ఏ కొదువ ఉండదు, నా మాట వినకపోతే అంతా శ్రమ అని 2 మాటలు చేశాడు. చదివారు ఎప్పుడైనా? ద్వితీయోపదేశ కాండం 28 ఇంటికి చదువుకోండి. నా మాట వింటే ఈ ఆశీర్వాదాలన్నీ
ఈరోజు తెగులు వస్తుంది, సునామీ వస్తుంది, కరోనా వస్తుంది, ఇంకో వ్యాధి వస్తుంది తెలుసా? మనం మాట వినకపోబట్టి, నువ్వు నేనే కాదు ప్రపంచంలో అనేక మంది దేవుని మాట వినకలేదు కాబట్టి, బలత్కారంగా ఉంది కాబట్టి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి అడుగుతున్నారు. అదేదో మందిరంలో ఆడొచ్చుగా, అయ్యా రండి అయ్యా మందిరానికి రండి అయ్యా ప్రార్థన, నాకు బిజీగా ఉన్నాను, నాకు టైం కుదరదు, నేను ఫుల్ బిజీ, తర్వాత చూద్దాం అన్నాడు. లాక్డౌన్ మొత్తం అయిపోయినాక ఎవరు చూడ దేవుడు తప్ప ఎవరు చూడాల, పని అన్నాడు కదా, ఖాళీగా కూర్చున్నాడు. ఎందుకని? దేవుడే వాడికి ఇచ్చిన అనుమతి. ఇంత బిజీగా ఉంటాడు, నన్ను బిజీగా ఉంటామని అనుమతించాడు. కరోనా ఇతర దేశాల్లో, అమెరికాలో అంట ఒక ఆయన చెప్పాడు మాకు సంఘంలో వచ్చినప్పుడు, 30 నిమిషాలు టైం ఇస్తారంట. మాస్టర్ గారు మీకు 30 నిమిషాలు టైం ఇస్తున్నాం, ఈ 30 నిమిషాలు వాక్యం ముగించాలి, లేక వెళ్ళిపోతాం. వీకెండ్ అండి, భార్యకు సరదాగా ఉండాలి అని పాస్టర్కే టైం ఇచ్చేంత గొప్ప విశ్వాసులు. ఈ రోజు వాళ్ళ ఉద్యోగాలు పోయి అమెరికా నగరంలో రోడ్ల మీద ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా మా కుటుంబాలయ్యా, ప్రభువా మా ఉద్యోగాలు తింటానికి లేదయ్యని రోడ్ల మీద వచ్చి ప్రార్థన చేస్తారు. అలాంటి పరిస్థితి మనకు రాకూడదు. దేవుడిని కాలు చేయించినప్పుడే, ఆరోగ్యం ఇచ్చినప్పుడే, అన్ని సక్రంగా ఉన్నప్పుడే దేవుడి దగ్గరికి వెళ్ళడం నేర్చుకో. నువ్వు ఎక్కడికైనా సరే పక్కనే ఉంటారు, మందిరానికి వాళ్ళు ఈ పక్కనే ఉంటారు అంటారు. చాలా ఎప్పుడు వెళ్ళిపోవాలా? లోకంలో చెత్త సినిమా చూసే కన్నా, లోకంలో పడి ముచ్చట్లు వేసుకునే కన్నా దేవుని మందిరంలో గడుపు. జీవముగా దేవుని మందిరం గడపడం నీకు ఆశీర్వాదం, నీకు నీ కుటుంబానికి అది ఆశీర్వాదం. లోక మాటలు, లోక పనులు మాకు అవసరం లేదు, దేవుడితో గడుపు. మరియా ఉత్తమమైన ఎంచుకుంది, మార్త విస్తారం పరిపెట్టుకుంది, కానీ మరియా ఉత్తమమైన ఎంచుకుని దేవుడు ప్రశంసించాడు. ఎవరైతే దేవుడు పాదాలు పట్టుకుంటారో వారి కుటుంబం కరువులో ఉన్న, బరువులో ఉన్న, శ్రమలో ఉన్న, కష్టంలో ఉన్న, కరువైన, కరోనైనా ఇంకా రాబోయే సంవత్సరాన్నింటిలో కూడా ఆయన కాపాడే దేవుడు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త పడండి అమ్మా. ఇక ముందు కూడా మనకి అన్ని అనుకూలంగా ఉండవు. కష్టం జరుగుతుంది, శ్రమ వెంబడి శ్రమ, అమ్మాయి ఈ సంవత్సరం కంటే నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో చెప్పలేదు. కానీ ఎప్పటి నుంచి సిద్ధపాటు కలిగి ప్రార్థనగా ఉంటే నీ కుటుంబం అగ్ని ప్రాకారం గల కంచెలాగా దేవుడు కాపాడుతాడు. నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నీ కుటుంబం కోసం నువ్వు మా దేవుడికి లోపడాలి, నీ కుటుంబం కోసమన్నా నువ్వు దేవుడి కొరకు అన్నీ కూడా వదులుకోవాలి. నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. తల్లి కడుపుతో ఉన్నప్పుడు, గర్భంతో ఉన్నప్పుడు ఏమైనా తింటదని సరిగ్గా, పిల్లల్ని గర్భంతో మోసినప్పుడు ఏమైనా తింటదా సరిగ్గా? అంటే తినాలనిపించినా తినలేదు, ఒక వాంతులు అవుతుంది, వికారం అవుతుంది. ఎందుకని? ఈ పిండమున, ఈ గర్భంలో ఉన్న శిశువు బయటికి వచ్చే అంతవరకు నోరు కట్టుకుంటుంది, మళ్ళీ ఏం తినకూడదో ఏం తినాలో అన్నీ తెలుసుకుంటుంది. తనకి ఇష్టమైన కూడా తను త్యాగం చేస్తుంది. ఎందుకని? కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ కాకూడదని. 9 మాసాలు కొంచిన 9 మాసాలు కని పెంచి నీకంత ప్రేమ ఉంటే సర్వ సృష్టికర్త దేవుడు నీ పట్ల ఎంత ప్రేమ ఉంటుంది, నీకు ఎంత ప్రేమ ఉంటుంది? ఆ ప్రేమను అర్థం చేసుకుంటున్నావా? ఇంకా ఎంతకాలం పాపంలో ఉంటావు, ఎంతగా శాపగ్రస్తం ఉంటావు, ఎంతకాలం తాగుతావు, ఎంతకాలం తిరుగుతావు? హంగు పొంగు కొంతవరకే, జీవితకాలం కావు. ఒకరోజు ఉగ్రత వస్తుంది, కుటుంబం మీదకి రాకుండా కాపాడుకో జాగ్రత్తగా. నోవాహు నీతి తన కుటుంబాన్ని కాపాడింది. ఆ కాలం అయితే తనని, తన కుమారుడు సమస్తాన్ని ఆయన రాళ్ళతో కొట్టి చంపారంట. ఎందుకో తెలుసా? శపించబడిన దాన్ని తీసుకున్నాడు కాబట్టి. దేవుడు చెప్పిన మాటకి లోబడకపోతే శ్రమ, దేవుడు చెప్పిన మాటకి లోబడితే నీకు ఆశీర్వాదము. ఏది కావాలో నువ్వు తెలుసుకో తల్లి. బాధ కలిగించే పని చేయబాకండి. నువ్వు ఒక్క తప్పు చేసేది నీ కుటుంబానికి, నీకు మాత్రమే కాదు, నీ పిల్లలకు వస్తుంది. నువ్వు చేసే మంచి తరతరాలు అనుభవిస్తారు, నువ్వు చేసే చెడు పని కూడా తరతరాలు అనుభవిస్తారు. ఆ శాపగ్రస్తం మీలో ఉండకూడదు. ఒక్కసారి చూడండి, ముగించేస్తున్నాను. యెహోషువ లాస్ట్ గ్రంథం, యెహోషువ లాస్ట్ మాట 24, 7:24 చదవండి. తరువాత యెహోషువ ఇశ్రాయేలు అందరూ జెరహు కుమారుని ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వాడి కలిగిన సమస్తాన్ని పట్టుకుని ఆ కోరు లోయలకు తీసుకొచ్చి రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చి చంపేశారండి. అంతా శ్రమ అండి. ఆకాను చేసిన పనికి, కుటుంబంలో తండ్రి చేసిన పనికి కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు. ఈ రోజున తండ్రి తల్లిలో ఎవరన్నా పాపములో ఉండి చెప్తున్నాను, అది మీ కుటుంబానికి శాపగ్రస్తం, అది మీ కుటుంబానికి ఆశీర్వాదం కాదు. దయచేసి అల్పమైన సుఖం కోసం, అల్పమైన భోగం కోసం ఆశపడద్దు. శాశ్వతమైన పరలోకం కోసం ఆశపడండి. ఈ లోకభోగం కొంతకాలమే, బలం ఉన్నంత వరకు ఏదైనా సరే, తర్వాత ఏమి ఉండదు. దయచేసి క్రైస్తవుడైన మీరు ఒకళ్ళు అన్యులుగా ఉన్నా సరే, ఏ పాపములో ఉన్నారో, ఏ ఏలుబడిలో ఉన్నారో
దయచేసి తీసేయండి. మీ మధ్య శాపగ్రస్తమైన తీస్తే తప్ప నేను మీ దగ్గరికి రాను. నీ హృదయంలో చేదు ఉంచుకొని, నీ హృదయంలో అసూయ ఉంచుకొని, నీ హృదయంలో కుళ్ళు ఉంచి బల్లలో చేయబెట్టది నీకు ఆశీర్వాదం కాదు. నీ హృదయం నిండా చెత్త పోసుకొని పైకి స్తోత్రం నీకు ఆశీర్వాదము కాదు. మీ మధ్య శాపగ్రస్తమైనది ఏమైతే హృదయంలో ఉందో అది తీసేసాయి. అప్పుడే నువ్వు నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలాగైనా ఉండే క్రైస్తవం కాదు. వాళ్ళు బాగున్నారు, ఒకరు నీకు అనిపించవచ్చు వాళ్ళు బాగున్నట్టు, కానీ ఒకరోజు పడిపోతారు, ఒకరోజు రాయిపోతారు. ఆ పరిస్థితి నీకు రాకూడదంటే ఈ రోజున నోవాహు వలె నీతిగా బ్రతక నేర్చుకో. అయిపోయింది. ఇప్పటివరకు అనుభవించావు, ఇప్పటివరకు తిరిగావు, ఇప్పుడు తాగావు. ఈ కామెంటైనా ఈ రోజు నేను తీర్మానం తీసుకో. ఒక నన్ను బట్టే ఈ కుటుంబం ఎలా ఉందేమో, నన్ను బట్టే నా పిల్లలు ఎలా ఉన్నారేమో, నన్ను బట్టే నా భార్య పిల్లలు ఎలా ఉన్నారేమో, ప్రభువా నన్ను క్షమించు, తెలియక తప్పు చేస్తాను, ఇకనైనా నా కుటుంబం ఏలుబడేసి ప్రతి పాప శాపాన్ని కొట్టే అయ్యా ఆశీర్వాదం నాకు దయచేసి ప్రార్థన చేస్తే నిశ్చయముగా ఈ 2021 ఆరంభంలోనే నీ కుటుంబం ఆశ్రయించబడుతుంది. ఇప్పుడు ఒప్పుకో. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. నేను షార్ట్ కట్లు చెప్పాను, ఇంకా సమయం ఉందని. ఏం పర్వాలేదు, నీకు అర్థమైన విధంగా చెప్పండి అమ్మ. ఇగో దేవుడు నోవాహు కుటుంబాన్ని, ఆ కాని కుటుంబాన్ని మనం పెట్టాడు. ఏ కుటుంబంలో నువ్వు ఉన్నావో ఎంత తిన్నా తరగట్లేదు, ఎంత అప్పులు చుట్టూరా అప్పులే, నలుగురు సంపాదిస్తున్న అప్పులు తీరట్లేదు, ఎప్పుడు అనారోగ్యాలే, ఒకరి పోతే ఇంకోటి పోతుంది, భర్త బాగుంటే భార్యకి, భార్య పోతే పిల్లలకి, పిల్ల పోతే ఇంట్లో అమ్మానానికి, ఎప్పుడు అనారోగ్యాలే. వచ్చిన డబ్బంతా అప్పులు పాలు, వడ్డీలకి కట్టుకోవడమే, వచ్చిన డబ్బంతా అనారోగ్య హాస్పిటల్ పెట్టడమే, వచ్చిన డబ్బంతా చుట్టాలు వస్తారు, అప్పుడే అన్ని బాగుంటే చుట్టాలు దిగిపోతారు, వాళ్ళకి పెడితే అయిపోతాయి. ఏదో ఒకటి కష్టపడిన సొమ్ము నిలవలేకుండా పోతుంది, నీ కుటుంబంలో నిలవలేకుండా పోతుంది, అక్కడ వచ్చిన సొమ్ము అంతా పోతుంది. అదే కుటుంబానికి శాపగ్రస్తము. అలాంటి శాపగ్రస్త కుటుంబం ఉంటే దయతో క్షమించేసయ్యా, నన్ను బట్టేనేమో యోనా చెప్పాడు, నన్ను బట్టే తుఫాను వచ్చిందని ఎవడో ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఒప్పుకో, నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకో, మనుషుల దగ్గర కాదు, సాక్షాత్ దేవుడి దగ్గర ఒప్పుకో. నన్ను బట్టే నా కుటుంబం ఎలా ఉందేమో, నన్ను బట్టే నా పిల్లలు ఎలా ఉన్నారేమో, నన్ను బట్టే నా వ్యాపారం, నా ఉద్యోగం, నా పరిస్థితి ఎలా ఉందేమో, దయతో క్షమించు ప్రభువా, దయతో క్షమించు ప్రభు అని యేసు ప్రభు పాదాలను పట్టుకో. కనీసం 2021 ఆశీర్వాదం చూస్తావు. అలాగా మొండికేస్తే ఇదే నీకు చివరి అవకాశం కూడా కావచ్చు. తండ్రి జాగ్రత్త పడండి. సేవకురాలుగా హెచ్చరిస్తున్నాను, దేవుడిచ్చిన రక్షణ కాపాడుకోండి, దేవుడిచ్చిన జీవితాన్ని కాపాడుకోండి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎంతకాలం తాగి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు, ఎంతకాలం తిరిగి రోగాలు తెచ్చుకుంటావు, ఎంతకాలం అప్పులు చేసి పారిపోతావు. అలాంటి పాపములో నువ్వు ఉండొద్దు. దేవుని కొరకు నిలబడు, నీ పక్షాన దేవుడు నిలబడతాడు. హల్లెలూయా. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కట్టబడదువు,
కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంది. దేవుడు నీతో మాట్లాడింది. ఒక్కసారి దేవుడి దగ్గర అడిగాం. నాకు అన్నీ తెలుసని అనుకోవద్దు. తెలియని దాన్ని కూడా దేవుడు చెప్పేది. నోవాహు నీతి తన కుటుంబాన్ని రక్షించింది. ఆహాను యొక్క ఆశించాడు, ఆశించకూడదు ఆశించాడు. దేవుడు చెప్పాడు, నీ పొరుగువాడు ఇల్లైనా వస్తువైనా భార్య అయినా భర్త అయినా దేన్ని ఆశపడకూడదు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. తెలిసి కూడా తప్పు చేశాడు. ఆశపడకూడదు తెలిసి కూడా ఆశపడ్డాడు. నీకు ఏముందో దాన్ని చూసుకోవాలి తప్ప పక్కనోళ్ళు ఎదిరింటోళ్ళు పొరిగింటోళ్ళు ఎక్కడో ఎక్కడో బాగుందని ఆశపడ్డావా, అదే నీకు శాపగ్రస్తంగా మారుతుంది. నీది కాని వస్తువు నీకు అనవసరం, నీది కాని వ్యక్తి నీకు అనవసరం, నీది కాని ఏది కూడా నీకు అనవసరం. దేవుడు నీకు ఏమి ఇచ్చాడు, ఎక్కడ ఉండమన్నాడు, ఏం కలిగాడు, అదే నీ సొత్తు, నీ సొమ్ము. హల్లెలూయా. దాన్ని కాదని ఆశించావా, ఆ కానులాగా మన కుటుంబం కూడా ఎల్ల కాలము కూడా అణగారిపోయే పరిస్థితి వస్తాయి. కానీ ఎంతమంది ఈ రోజులు లేసినా, ఎంతమంది పాపాత్మ చుట్టుముట్టుకున్నా నోవాహు నీతిగా బతికాడు, రోషంగా బతికాడు, నా దేవుడి కొరకు నేను బతికాడు. అలాంటి బ్రతుకు నిన్ను, నీ పిల్లల్ని, నీ మనవాళ్ళని, మనవరాలి తరతరాలు రక్షిస్తుంది. మీకు ఆశీర్వాదం కావాలా, శాపగ్రస్తమైన కుటుంబం కావాలా, దేవుడు నీ ముందు ఉంచాడు. ఏది కావాలో ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. ఒకవేళ నీకు దేవుడు మాట్లాడితే పశ్చాత్తాపడు. కనీసం 2021 అన్నా దేవుడు నీకు కనికరిస్తాడు. రక్షణ పొందలేదా, రక్షణ పొందుకో. ఇదే మిక్కిలి అనుకూల సమయము. రక్షణ పొందుకో. రక్షణ పొందుకున్నావా, వెర్రవీగొద్దు. కడ వరకు, చనిపోయే వరకు, దేవుడు రాక వచ్చే వరకు రక్షణ జాగ్రత్తగా కాపాడుకో. భయముతో వణుకుతో కాపాడుకో. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ మధ్య నేను పరిచర్య భయముతో వణుకుతో చేశానంటున్నాడు. పౌలే అలా ఉంటే నువ్వు నేను అవసరాలంతా. క్రైస్తవుడు అంటే వాళ్ళకి తల ఎత్తేవాడు కాదు, తల దించుకొని భయముతో వణుకుతో, నన్ను బట్టి నా దేవుడికి ఎక్కడ అవమానం వస్తుందో, నన్ను బట్టి నా దేవుడికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో, నన్ను బట్టి నా దేవుడికి ఎక్కడ అవహేళన చేస్తారని భయముతో వణుకుతో బ్రతికేది క్రైస్తవం. హల్లెలూయా. మరి మన మధ్యన పాస్టర్ గారు ప్రార్థన చేస్తుండగా ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. అందరూ కూడా ఒక్క నిమిషం టైం తీసుకుంటాము. మళ్ళీ అవకాశం రాదు. దేవుడు ప్రేమగా చెప్పాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీలో ఉన్న తప్పులో పొరపాట్లు చేయదు. ఇలా బ్రతకండి అమ్మ, మీ కుటుంబాలు బాగుపడతాయి, మీరు ఆశ్రయించబడతారు, సంతోషంగా ఉంటారు, సమృద్ధిగా ఉంటారు. దయచేసి మీలో శాప తీసేయండి అమ్మ అని చెప్తున్నాడు. దయతో ప్రేమతో చెప్తున్నాడు. తల్లి ఒక్కసారి ఆలోచించి చూడు. మళ్ళీ ఈ అవకాశం నీకు రాకపోవచ్చు. ఈ 2021 నీ కుటుంబం బాగుండాలి అని అనుకుంటే దేవుడి దగ్గర కన్నీటి తన పాదాలు కడుగు. నీకు ఆ యేసే నీకు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు, కీడుని మేలుగా మారుస్తాడు ఆయన. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన దేవ, నీకే వందనాలు, స్తోత్రములు నాయనా. ఇంతవరకు నీకు దాసురాలి ద్వారా ప్రభా మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇకనైనా మా జీవితాలు సరి చేసుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వండి నాయన. మీకు స్తోత్రములు నాయన. ఎన్ని రోజులు మేము వేచి ఉన్నాము నాయన. ఇకనైనా మిమ్మల్ని తెలుసుకొని నాయన నీ యొక్క రాజ్యానికి వారసులయ్యే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మమ్మల్ని సజీవులుగా ఉంచావంటే ప్రభువా కేవలం నీ కృపే నాయన. మీకే వందనాలు, స్తోత్రాలు. ఎంతోమంది నశించిపోయారు ప్రభువా. గుట్టలు గుట్టలుగా శవాలు ఉన్నా కానీ ప్రభువా మరి నీ వెనుక 1000 మంది కూలినను, నీ కుడివైపున 10,000 మంది కూలినను ఏ అపాయము నీ ఎదుకు రాదని చెప్పిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. అటు నిరీక్షణ కలిగిన ఆయన నీ చెంతకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి యొక్క మనవులను ఆలకించండి నాయన. నీ ప్రభు నీకు అర్పించుకుని చుండగా ప్రభు మీకు స్తోత్రములు నాయన. ఇక నుంచి అయినా నేను దేవుని కోసం జీవిస్తాను, ఇక నుంచి అయినా నీతిగా నిజాయితీగా జీవిస్తాను. శాపమైనది ఏది నా జీవితాల్లో ఉంచుకోను. నా ఇంటికి రా యేసయ్యని ఆహ్వానిస్తూ ఉండగా ప్రభువా మా యొక్క జీవితాల్లోకి రండి నాయన. మా యొక్క గృహాల్లోనికి రండి ప్రభువా. మీకే వందనాలు, స్తోత్రాలు. మరి ముఖ్యంగా నా యొక్క కూటమి ఏర్పాటు చేసిన నాయన బుజ్జిబాబు సార్ని మరి ప్రమిళాన్ని మీరు ప్రేమించి ఇచ్చిన ప్రభువా ఆ యొక్క కుటుంబస్తులందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రభా మా ముందు జరగనున్న కోర్సు అంతట్లో నీ కృపా సన్నిధి కాపుదల తోడుగా ఉంచండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి ప్రభువా నీ యొక్క ఆత్మీయ ఆహారంతో నింపినందుకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఇక నుంచి నాయన మేమందరము కలిసి అనేక విధములుగా మిమ్మల్ని ధ్యానించడానికి, మహిమపరచడానికి ఇలాంటి అనేక కూడికలు ఏర్పాటు చేసుకునే భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబంలో నాయన ఇలాంటి కూడికలు ఏర్పాటు చేసుకునే బిడ్డలుగా మమ్మల్ని ఎత్తుపట్టుకోండి. ఇక రాత్రికాల సమయంలో రాత్రికాల దీవెనలు దయచేయండి.
దయచేయండి. మీకు వందనాలు స్తోత్రాలు. పాటలు పాడిన వారిని దీవించండి, వాయిద్యాలు వాయించిన వారిని దీవించండి ఆయన. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ప్రభు మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభు. శిరస్సు నుంచి సిరి పాదం వరకు ప్రభు మీరే ముట్టి స్వస్థపరచండి నాయన. మీకు వందనాలు స్తోత్రాలు. చిన్నపిల్లలను బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. ఆ యొక్క పిల్లలను ప్రభు నీకృష్టులుగా పెంచే జ్ఞానాన్ని ఆ యొక్క తల్లిదండ్రులకు మీరు దయచేయండి నాయన. మీకు వందనాలు స్తోత్రాలు. ఇప్పుడు బాలుడు నడవలసిన తోడు వాడికి ఇప్పుడే నేర్పండి. వాడు పెద్దవాడిని ఇప్పుడు తొలగిపోయని చెప్పిన రీతిగా పెంచే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీకు వందనాలు స్తోత్రాలు. రాత్రికాల సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి ప్రభు సంతోషంతో సమాధానంతో ఇళ్లకు వెళ్ళే భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభును మా కొరకే త్వరలో రానాయన యేసయ్య వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కుటుంబాల కోసం ప్రార్థన చేస్తానమ్మా. నిజంగా